ఇదిలారా సో మీకు నిన్నైతే మేము పచ్చావకి అది పెట్టి చూపించాం. ఇవాళ స్పెషల్ ఏంటి సుబ్బిమమ్మ? ఇవాళ కందిపొడి స్పెషల్ అండి. ఓహో, ఈ కందిపొడికి ముందు కందిపప్పు తీసుకుంటున్నానండి. దీని కొలతలు మీకు చెప్తానండి. ఇదిగో ఈ గ్లాస్తో 3 గ్లాసులు కందిపప్పు అండి. ఒకసారి గ్లాస్ ఇచ్చి బియ్య. ఓకే, 1 2 ఇగో 3వ గ్లాస్ అండి. ఇది అంటే ఇగో దీంట్లో ఉంది కాబట్టి మొత్తం సరిపోతుందండి. 3 గ్లాసులు కందిపప్పు అండి. 3 గ్లాసులు కందిపప్పు అండి. ఇది దీన్ని స్టవ్ దగ్గరికి వెళ్ళాలండి. ఇప్పుడు స్టవ్ అని ఆన్ చేసుకుని వేయించడం అటుపదండి. స్టవ్ ఆన్ చేసుకున్నానండి. ఇదిగోండి, దీంట్లో పోసి ఇలాగా వేయించాలి. తర్వాత చూపిస్తానండి. ముందు కందిపప్పు వేయిస్తున్నానండి. ఇదిగోండి, ఇది కందిపప్పు పెనంలో వేసి సిమ్లో పెట్టండి. లో ఫ్లేమ్లో పెట్టుకుని శుభ్రంగా ఇలా నెమ్మదిగా ఎర్రగా వేయించుకోవాలండి. వేయించుకుంటే చాలా కమ్మగా ఉంటుందండి, బాగుంటుందండి, స్మూత్గా వేగుతుందండి. సిమ్లో పెట్టేవండి. సిమ్లో పెట్టి ఇలాగా చేయి తిప్పుతూ కలుపుతూ ఉండాలండి. లేకపోతే అడుగులు మాడిపోతుంది, పైన వేగదండి. అందుకని ఇలా సిమ్లో పెట్టుకుని తిప్పుతూ ఇలా తయారు చేసుకోవాలండి. ఇగోండి కందిపప్పు చూడండి, సిమ్లో పెట్టి ఇలా ఎర్రగా వేయించానండి. ఇలా వేగాలండి. ఇలా వేగితే లోపల నుంచి బాగా వేగుతుందండి. పొడి చాలా బాగుంటుందండి. చూడండి, ఇది దీని తర్వాత నెక్స్ట్ ప్రాసెస్ చెప్తానండి. ఇప్పుడు సుబ్బులు, ఇది కందిపప్పు వేగడానికి ఎంతసేపు పట్టింది? ఇంచుమించు 30 మినిట్స్ పట్టింది. హరావరి వేపకుండా నెమ్మదిగా పెడితే 30 మినిట్స్ పట్టింది. ఓకే, దీని తర్వాత ఏం వేయించాలి? దీని తర్వాత పచ్చిశనగపప్పు వేయిస్తాను. నేను 3 పప్పులు వేస్తానండి. నేను కందిపొడిలో ఒకటే కందిపప్పు ఒకటి చేయనండి. శనగపప్పు కూడా వేయిస్తాను. ఓ సరే, అది వేయించి ఓకేనండి. ఇదిగోండి, ఇది శనగపప్పు అండి. కందిపప్పు కందిపప్పు ఎంత తీసుకున్నానో ఏ గ్లాస్తో కొలతలు వచ్చి అదే కొలత ప్రకారం శనగపప్పు కూడా వేయిస్తున్నానండి. ఇది కూడా అలాగే ఎర్రగా ఒక అరగంట సేపు పడుతుందండి. 30 మినిట్స్ పడుతుంది వేగడానికి. ఇది వేగిన తర్వాత మిగతా ప్రాసెస్ చూపిస్తాను. ఇప్పుడు ఏం చేస్తున్నాను? పెసరపప్పు అండి. ఇందాక కందిపప్పు చెప్పానండి, శనగపప్పు చెప్పాను కదండి. ఇది అదే ప్రాసెస్లో అదే కొలతలో పెసరపప్పు అండి. ఎన్ని గ్లాసులు అత్తయ్య? ఇది 3 గ్లాసులు. అదే సేమ్ కందిపప్పు, శనగపప్పు, పెసరపప్పు ఒకే కొలతండి. ఏ గ్లాస్తో తీసుకున్నామో ఆ గ్లాస్తోటేనండి. ఇది కూడా ఇలా సిమ్లో పెట్టి నెమ్మదిగా వేయించుకోవాలి. మిగతా ప్రాసెస్ మళ్ళీ చెప్తానండి. కందిపొడిలోకి కారం కలిపాక మళ్ళీ కందిపొడి చూపిస్తానండి. కారం ఇప్పుడు ఎలా కలుపుకోవాలి? కారం మిక్సీ ఆరాలి. ఎండుమిరపకాయలను ఉప్పు వేయించానండి. వేయించి కారం మిక్సీ పడుతున్నానండి. మిక్సీ పట్టే మళ్ళీ కందిపొడిలో కలుపుతానండి. ఒకసారి మళ్ళీ అప్పుడు చూపిస్తానండి. ఇప్పుడు ఎండుమిర్చి ఉంది కదా, ఎండుమిర్చి అంటే ఎంత? పావు కేజీ? అలాగా పావు కేజీ అంటే కేజీ పప్పు ఆడించానండి. 150 గ్రాములు ఎండుమిర్చి వేసానండి. సరే, ఇవ్వండి కందిపొడిలో కారం కలుపుతున్నానండి. ఇప్పుడు కందిపొడి ఆడేసావా? కందిపొడి ఆడేసామండి. ఇవ్వండి కందిపొడి ఇదిగోనండి. దీనిలోకి కారం కలుపుతున్నామండి. ఎండుమిరపకాయలు, జీలకర్ర, ఉప్పునండి. ఉప్పు కారం ఆడి కారం కానీ ఫ్రెష్గా కలుపుతున్నానండి. అన్నీ ఫ్రెష్గానే తయారు చేసామండి. ఇలాగ కందిపొడి అయితే ఇలా చేసుకోవాలి. ఇలాగండి, మా మనవడికి ఇష్టం అండి, అందుకని అన్నీ తయారు చేస్తున్నానండి. సరే, అయితే కారం మొత్తం కలిపేసి చూపించు. ఇవ్వండి కారం కలిపోయండి. కారం కలిపాక ఎలాగ ఉందండి. కొందరు మిరపకాయల కారం కూడా కలుపుకోవచ్చండి. అంటే ఇన్ని వేయించుకుని చేసుకోలేని వాళ్ళకి మిరపకాయల కారం కూడా, కొందరు ఎర్రకారం కూడా కలుపుకోవచ్చు. నా రుచి అయితే నేను ఎండుమిరపకాయలు అవి వేయించి ఆడి కలుపుతానండి. సో అది స్నేహితులారా, మరి వాళ్ళ వీడియో అయితే చెప్పండి మీరు కామెంట్ సెక్షన్లో కందిపొడి గురించి మీరు ఏమనుకుంటున్నారో. ఈ వీడియో కనుక నచ్చితే మీరు ఖచ్చితంగా లైక్ అయితే చేయండి. సో అది వాళ్ళ వీడియో అయితే. థ్యాంక్ యూ ఫర్ సీయింగ్.